హలో ఎవ్రీవన్, ఏకేఎస్ఐఏఎస్ మెయిన్ సెక్షన్ ఆఫ్ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ 2 ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంకి సంబంధించిన న్యూ బ్యాచ్ అనేది 11th నవంబర్ 2024 నుంచి స్టార్ట్ చేయబడింది. ఇందులో ముఖ్యంగా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ఇంటిగ్రేటెడ్ కోచింగ్, ఆఫ్లైన్, లైవ్, ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఇతర వివరాల కోసం ఈ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. రైట్, ఈరోజు మెయిన్ సెక్షన్కి సంబంధించి క్వశ్చన్ ఫస్ట్ డిసెంబర్ 2024 సబ్జెక్ట్ పర్యావరణం సంబంధించి తీసుకుందాం. అనలైజ్ ద రోల్ ఆఫ్ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ అడ్రస్సింగ్ ద హెల్త్ రిస్క్స్ అసోసియేటెడ్ విత్ ఎయిర్ పొల్యూషన్. వాట్ ఇన్నోవేటివ్ అప్రోచెస్ కెన్ బి అడాప్టెడ్ టు ట్యాకిల్ దిస్ ఇష్యూ. వాయు కాలుష్యంతో సంబంధం ఉన్న ఆరోగ్య ప్రమాదాలను పరిష్కరించడంలో అంతర్గత వాయు నాణ్యత నిర్వహణ పాత్రను విశ్లేషించండి అని ఇచ్చారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎటువంటి వినూత్న విధానాలను అవలంబించవచ్చు అని ఇచ్చారు. ఇక్కడ మనం రెగ్యులర్గా ఫాలో అయ్యే 3 స్టెప్స్ స్మార్టెస్ట్ టెక్నిక్ అనేది ఇక్కడ మొదటి స్టెప్ 1 నిమిషంలో క్వశ్చన్ రీడింగ్ అనేది కంప్లీట్ చేస్తాం. రైట్, సో ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన క్వశ్చన్ ట్యాగ్స్, కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అనలైజ్ అండ్ వాట్ అనేవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్స్. ఇక్కడ వాట్ అనేది జనరల్, అనలైజ్ అనేది ఇక్కడ మేజర్గా మనం ఫోకస్ చేయాల్సింది ముఖ్యంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఫ్యాక్ట్స్, దాంతోపాటు రిపోర్ట్స్ లాంటివి ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో అయితే ఇక్కడ టాపిక్ ఏంటి? ఎయిర్ పొల్యూషన్, వాయు కాలుష్యం సంబంధించి మనకి పర్యావరణంలో ఒక అంతర్భాగంగా ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, సో ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది ప్రధానంగా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు కీవర్డ్. రైట్, ఇక్కడ ఒక్కొక్క కీవర్డ్ని అడ్రస్ చేస్తే మనకి రోల్ అనేది ప్రథమంగా కనిపిస్తుంది, బట్ అంతర్లీనంగా మనకు కనిపించేది హెల్త్ రిస్క్ అసోసియేటెడ్ విత్ ఎయిర్ పొల్యూషన్. అంటే ఇక్కడ ముఖ్యంగా వాయు కాలుష్యంతో సంబంధం ఉన్న ఆరోగ్య ప్రమాదాలను పరిష్కరించడంలో అంతర్గత వాయు నాణ్యత నిర్వహణ పాత్రను విశ్లేషించని అన్నారు. రైట్, ఇక్కడ మనం ముందుగా చెప్పాల్సింది స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటే మనకి ఈ క్వశ్చన్లో భాగంగానే ఫస్ట్ మనం చెప్పాల్సింది ఇక్కడ ఆరోగ్య ప్రమాదాలు ఏవైతేనో అంటే హెల్త్ రిస్క్స్ అనేవి ఈ వాయు కాలుష్యంతో సంబంధం ఉన్న ఆరోగ్య ప్రమాదాలని మనం చెప్పాలి ముఖ్యంగా. రైట్, చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడంలో. నెక్స్ట్ మనకి అప్పుడు మన దీనికి యొక్క ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్కి సంబంధించిన పాత్ర గురించి మనం చెప్తాం. రైట్, అది ఇక్కడ విశ్లేషిస్తాం. నెక్స్ట్ మనకి మూడవ కీవర్డ్గా మనకి ఈ సమస్యను పరిష్కరించడానికి ఎటువంటి వినూత్న విధానాలు అన్నారు కాబట్టి వినూత్న విధానాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ చెప్తాం. రైట్, సింపుల్ స్ట్రక్చర్. సో అయితే బ్రెయిన్ స్టార్మింగ్ వచ్చేసరికి 1 నిమిషంలో ఇక్కడ మనం ఇంపార్టెంట్గా ఈ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్ సంబంధించి అవి ఇక్కడ లింక్ చేసుకుంటాం. అంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాం? వాయు కాలుష్యం గురించి మాట్లాడుతాం కాబట్టి ఇక్కడ ముఖ్యంగా దాని నాణ్యతకు సంబంధించి మాట్లాడుతాం కాబట్టి పార్టికులేట్ మ్యాటర్ అనే దాని గురించి మనం కంపల్సరీ లింక్ చేసుకుంటాం, ఇలాంటి వర్డ్స్ అనేవి. అదేవిధంగా ముఖ్యంగా WHO రిపోర్ట్స్ కావచ్చు, అదేవిధంగా మనకున్న యూనిసెఫ్ ఫండ్ లాంటి ఇష్యూస్ కావచ్చు, లేదా మనకున్న ఎగ్జాంపుల్స్ ఢిల్లీ లాంటి సిటీస్, మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ లాంటి ఎగ్జాంపుల్స్, అక్కడ తీసుకుంటున్న మెజర్స్ కావచ్చు. రైట్, సో వాటితో పాటు మనకున్న ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ కూడా మనం లింక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా. అదేవిధంగా మనకి ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనే పథకం ఉంది, ఇలాంటి స్కీమ్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అప్పుడప్పుడు కొన్ని మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. రైట్, దీని గురించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించి. అదేవిధంగా మనకున్న కొన్ని ఇంపార్టెంట్ మిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ హైడ్రోజన్ మిషన్ అని ఉంది. రైట్, సో వీటన్నిటికి సంబంధించి మనం లింక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కొన్ని సర్వేలు, ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ కంట్రోల్ బోర్డ్ ఏదైతే ఉంది, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ యొక్క రిపోర్ట్స్ కావచ్చు. అదేవిధంగా రీసెంట్గా మనకి ఇంపార్టెంట్గా మనం ఉన్న SDG సంబంధించి కూడా, గోల్స్ సంబంధించి కూడా లింక్ చేసుకోవచ్చు ముఖ్యంగా. రైట్, సో పరిచయంకి వస్తే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ గురించి మనం స్టార్ట్ చేస్తాం. కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్తో సో ముఖ్యంగా ఇక్కడ ప్రారంభిస్తాం కాబట్టి ఇక్కడ రీసెంట్గా ఒక సందర్భం చూస్తే ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఈ పార్టికులేట్ మ్యాటర్ 2.5 స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క సురక్షిత పరిమితులను దాదాపు దాటి అధిగమించాయనేది కూడా చెప్పారు. ఏడాది పొడవునా చూసుకుంటే అనేది కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ ఉత్తర భారత రాష్ట్రాలకు సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం ముఖ్యంగా. సో ఇండోర్ గాలి నాణ్యత నిర్వహణ అవసరం అనేది ఇక్కడ చెప్పింది. ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది. రైట్, సో అంతర్గత
అంతర్గత ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ అంతర్గత వాయు నాణ్యత నిర్వహణ పాత్రని చెప్తున్నాం, రైట్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంటే నేపథ్యానికి సంబంధించి ఏం మాట్లాడచ్చు, ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకున్నట్టు గాలి నాణ్యత నిర్వహణ గురించి మనం ఇక్కడ చెప్పచ్చు. ముఖ్యంగా WHO గాలి నాణ్యత ప్రమాణాలకి కంటే ఇక్కడ ఎక్కువగా ఉందని చెప్పారు కాబట్టి గాలి కాలుష్యం ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుంది లేదా అంతర్గత గాలి నాణ్యత నిర్వహణలో దాని పాత్ర, ఈ సమస్యను ఎదుర్కొనే పరిష్కారాల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ముఖ్యంగా ఇక్కడ వీటికి సంబంధించి మనం ప్రధానంగా లింక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, రైట్. సో ఇక్కడ నేపథ్యం గురించి మనం ఎయిర్ పొల్యూషన్ వాయు కాలుష్యం గురించి మనం మాట్లాడుతాం, రైట్. సో నెక్స్ట్ నిర్మాణంకి వచ్చేసరికి ఫస్ట్ మనం చెప్పాల్సింది ఆరోగ్య ప్రమాదాలు అనుకున్నాం, రైట్. ఆరోగ్య ప్రమాదాలు ముఖ్యంగా ఎలాంటివి చెప్పేటప్పుడు మనం ఒక చిన్న ఫ్లో చార్ట్లో మెన్షన్ కూడా చేయొచ్చు, రైట్. సో సింపుల్గా సో ఫస్ట్ మనకి శ్వాసకోశ సమస్యలు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రమాదాలు ఆరోగ్య ప్రమాదాలుగా ముప్పులుగా చెప్పుకోవచ్చు గాలి కాలుష్యం ద్వారా. సో ఫర్ ఎగ్జాంపుల్ PM2.5 వంటి సూక్ష్మ కణాలు ఆస్తమా కావచ్చు, బ్రాంకైటిస్ కావచ్చు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కావచ్చు దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది ఫర్ ఎగ్జాంపుల్ WHO ప్రకారం చూసుకుంటే గాలి కాలుష్యం భారతదేశంలో 3వ అతిపెద్ద మరణ కారకంగా చెప్తున్నారు. అంటే 3వ అతిపెద్ద కారకంగా గాలి కాలుష్యం ఉంది. అయితే మొదటి 2వ అతిపెద్ద కారకం అంటే మన దేశంలో చనిపోతున్న కారకాల్లో మొదటి కారకం ఏంటి, 2వ కారకం ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇవి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇవి ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ సంబంధించి ఉపయోగపడే అవకాశం ఉంది, రైట్. 3వ కారకంగా మనకి వాయు కాలుష్యం అయితే ఉంది. మొదటి కారకం 2వ కారకం భారతదేశంలో మరణ కారకాలు ఏంటి అనేది ఇక్కడ మీరు కామెంట్లో పోస్ట్ చేయండి, వెరీ ఇంపార్టెంట్. అయితే నెక్స్ట్ సమస్య ఏంటి, హృద్రోగ సమస్యలు చెప్పుకోవచ్చు, రైట్. హృద్రోగ సమస్యలు ఇక్కడ ముఖ్యంగా హార్ట్ అటాక్స్ లాంటివి మనకి ఏర్పడుతున్నాయి. నైట్రస్ ఆక్సైడ్ వంటి కాలుష్య కారకాల వల్ల గుండెపోట్లు, స్ట్రోకులు పెరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉదాహరణ 2022లో మనం చూసుకుంటే ల్యాన్సెట్ అధ్యయనం ప్రకారం కాలుష్య ప్రాంతాల్లో హృద్రోగం ముప్పు ఇక్కడ గుండె పోట్లకు సంబంధించి 20% పెరుగుతున్నాయని కూడా చెప్పింది, రైట్. సో నెక్స్ట్ నాడీ సమస్యలు కూడా మనకి ఉన్నాయి. నాడీ సమస్యల గురించి మనం మాట్లాడుతుంటే కాలుష్య గాలిని శ్వాసించే పిల్లలు ముఖ్యంగా మెదడు అభివృద్ధి సమస్యలు కావచ్చు, పెద్దవారిలో మనకి జ్ఞాపక శక్తి తగ్గుదల కనిపించే అవకాశం అయితే ఉంటుంది, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూనిసెఫ్ లెక్కల ప్రకారం మనం చూసుకుంటే 17 మిలియన్ మంది పిల్లలు ప్రమాదకరమైన గాలిని ప్రతిరోజు శ్వాసిస్తున్నారు అనేది కూడా చెప్పింది, రైట్. సో నెక్స్ట్ మనకి క్యాన్సర్ ముప్పు కూడా మనకు ఉంది. ఇక్కడ మనం రాసేవన్నీ ఇక్కడ ఆరోగ్య ప్రమాదాలకు సంబంధించి రాస్తున్నాం. సో ముఖ్యంగా క్యాన్సర్ ముప్పు కూడా ఉంది. PM2.5 కాలుష్య కారకాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ కాలం శ్వాసించడం ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా దారితీస్తుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనకి మేజర్గా చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనం పాత్ర గురించి ఇక్కడ చెప్పాలి, రైట్. ఫస్ట్ ఆరోగ్య సమస్యల గురించి చెప్పాం. నెక్స్ట్ అంతర్గత గాలి నాణ్యత నిర్వహణలో వాటి యొక్క పాత్ర, రైట్. ముఖ్యంగా ఇక్కడ మొదటిగా చెప్పుకోవాల్సింది గాలి శుద్ధి పరికరాలు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. గాలి శుద్ధి పరికరాలు అనేవి మనం ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా, రైట్. సో ఇక్కడ కాలుష్య కారకాలను తొలగించి ఇంటి గాలి నాణ్యతను మెరుగుపరిచే విధంగా మనం ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఆల్రెడీ ఇది ఉపయోగిస్తున్నారు. గాలి శుద్ధి పరికరాలు PM2.5 స్థాయిలను మించి 30% తగ్గించాయి ఇప్పుడు మేజర్గా. నెక్స్ట్ శుభ్రమైన ఇంధన వినియోగం కూడా మనకి ఇంపార్టెంటే. అంటే క్లీన్ అంటే స్వచ్ఛమైన ఇంధన వినియోగం కూడా మనకి ఇంపార్టెంటే, రైట్. సో ఇక్కడ LPG లేదా విద్యుత్ స్టవ్లు మనం వాడకం ప్రమాదకర కాలుష్యాలను తగ్గించే అవకాశం అయితే ఉంది. దీనికి మనకి ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన లాంటి స్కీమ్స్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఆల్మోస్ట్ 90 మిలియన్ కుటుంబాలు ఈ LPG సిలిండర్లను అయితే వాడుతున్నారు, రైట్. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా మనం 3వ ఇంపార్టెంట్ పాత్రకు సంబంధించి అవగాహన కార్యక్రమాలని చెప్పచ్చు. అవగాహన కార్యక్రమాలు ముఖ్యంగా ఈ అవగాహన కార్యక్రమాలకు సంబంధించి గాలి ప్రవాహం అనేది మెరుగుదల, తక్కువ కాలుష్య ఉత్పత్తులపై కొంత అవగాహన పెంచడం ద్వారా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏదైతుందో గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్వచ్ఛమైన వంట ప్రక్రియలను ప్రోత్సహిస్తుంది, రైట్. సో ఇవి మనకి మేజర్గా
పాత్ర గురించి చెప్పచ్చు. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా క్వశ్చన్లో అడిగిన ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి, ఇన్నోవేటివ్ మెజర్స్ అంటే వినూత్న విధానాలు ఏమున్నాయో అవి మనం ఫైనల్ పార్ట్లో చెప్తాం. ముగింపు ముందు వినూత్న విధానాలు ఏమైతే ఉన్నాయో అవి చెప్తాం. ఇక్కడ మొదటిగా పచ్చదన మౌలిక సదుపాయాలు అంటే ఇక్కడ హరిత మౌలిక సదుపాయాలు లేదా మనకి గ్రీనరీ అంటాం కాబట్టి ఇక్కడ హరిత కాకుండా హరిత సదుపాయాలు అంటే మనం ఆల్మోస్ట్ చెట్లు పెంపకం లేదా చప్పరాలు కాలుష్యాన్ని తగ్గించే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెంగళూరుని ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. బెంగళూరులో మనకి ముఖ్యంగా మెహవాకి అటవీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో PM 2.5 స్థాయిలను 15%కి తగ్గించాయి. ఇది వెరీ ఇంపార్టెంట్, రైట్. మియావాకి అటవీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో బెంగళూరులో 15% PM 2.5 స్థాయిలను అయితే తగ్గించాయి. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్వచ్ఛమైన లేదా మనకి సాంకేతికతలను ఉపయోగించేటప్పుడు మనకి సాంకేతికతలతో మనం ఉపయోగించుకుంటే అంటే క్లీన్ సాంకేతికతలు అనొచ్చు, అంటే స్వచ్ఛమైన సాంకేతికతలు అని చెప్పచ్చు. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాలు, విద్యుత్ వాహనాల గురించి లేదా హైడ్రోజన్ ఇంధనాన్ని ప్రోత్సహించడం కావచ్చు, వాటి గురించి మాట్లాడచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేషనల్ హైడ్రోజన్ మిషన్ అనేది ఉంది. దీని ద్వారా మనకి 2030 నాటికి ఆల్మోస్ట్ 50 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం కాబట్టి అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మూడోది మనకి స్మార్ట్ మానిటరింగ్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్, స్మార్ట్ పర్యవేక్షణ, రైట్. సో అంటే ఇక్కడ ముఖ్యంగా స్మార్ట్ అని ఎప్పుడన్నామో టెక్నాలజీ అనేది యూజ్ చేస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ ఆధారిత గాలి నాణ్యత సెన్సార్లు సమర్థవంతమైన చర్యలకు దారితీసే అవకాశం అయితే ఉంది. AI సెన్సార్స్ అనేవి ఉపయోగించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2023లో మనం CPCB సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏదైతే ఉందో ఢిల్లీలో AI ఆధారిత గాలి నాణ్యత వ్యవస్థలు అమలు చేసింది కూడా. ఇది వెరీ ఇంపార్టెంట్, ఢిల్లీలో అమలు చేశారు. అదేవిధంగా మనకి ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్గా పర్యావరణ అనుకూల భవనాలు కూడా మనకి ఇంపార్టెంటే. పర్యావరణ అనుకూల భవనాలు కన్స్ట్రక్షన్ వైజ్ మనం చెప్పుకుంటే పర్యావరణ అనుకూల భవనాలు, గాలి ప్రవాహానికి అనుకూలమైన భవనాలు గాలి నాణ్యతను మెరుగుపరిచే అవకాశం అయితే ఉంది. 2023లో మనకి 7,000 పర్యావరణ అనుకూల ప్రాజెక్టులను కూడా ధృవీకరించారు. 7,000 పర్యావరణ అనుకూల భవనాలు ధృవీకరించారు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. అంటే ప్రతి పాయింట్కి మనం ఏదో ఒక ఎగ్జాంపుల్ని కనెక్ట్ చేసినప్పుడు మన ఆన్సర్లో వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్స్, రైట్. అది గమనించండి మేజర్గా. సో అయితే ఫైనల్గా ముగింపుకు వచ్చేసరికి మనం ముఖ్యంగా ఇక్కడ పైన చెప్పిన చర్యల్ని మనం ఫాలో అయితే మనం ఏం సాధించగలం. ఫర్ ఎగ్జాంపుల్ 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. అందులో 13వ లక్ష్యం దీనికి బాగా సెట్ అవుతుంది కాబట్టి, రైట్. సో అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఆరోగ్యకరమైన భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా స్వచ్ఛమైన గాలి అనేది ఇక్కడ స్వచ్ఛమైన గాలి అనేది కేవలం ఒక ప్రివిలేజ్గా మనం కాకుండా మనం ఒక మానవ హక్కుగా కూడా చెప్పచ్చు, రైట్. ఇది మేజర్గా ఇంపార్టెంట్ కీవర్డ్గా ఇక్కడ అడ్రస్ చేయొచ్చు. దాంతోపాటు SDG 13 లింక్ చేసుకోవచ్చు, రైట్. సో ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. నెక్స్ట్ మనం డే 140కి సంబంధించిన క్వశ్చన్ ఫర్ 2nd December 2024. డిస్కస్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద పేటెంట్ అక్విజిషన్ అండ్ కొలాబరేటివ్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ PACE ప్రోగ్రామ్ అండ్ ఇట్స్ పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆన్ ఇండియాస్ ఇన్నోవేషన్ ల్యాండ్స్కేప్. పేటెంట్ సముపార్జన మరియు సహకార పరిశోధన మరియు సాంకేతిక అభివృద్ధి ప్రోగ్రాం యొక్క లక్ష్యాలను మరియు భారతదేశం యొక్క ఆవిష్కరణలపై దాని సంభావ్య ప్రభావాన్ని చర్చించని ఇచ్చారు. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా న్యూస్లో అయితే చూస్తాం PACE ప్రోగ్రామ్ గురించి, రైట్. రాబోయే AP Group 1కి సంబంధించి కావచ్చు, UPSC మెయిన్స్ సంబంధించి చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అంటే సబ్జెక్ట్ వైజ్గా మనం అన్నీ టచ్ చేస్తున్నాం కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్సే మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్ దృష్ట్యా కనెక్ట్ చేసుకుంటున్నాం. అవి ఒక సబ్జెక్ట్ వైజ్ మీరు సపరేట్ చేసుకుంటూ రాసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఇంపార్టెంట్ ఇచ్చిన రిపోర్ట్స్ కావచ్చు, ఎగ్జాంపుల్స్ కావచ్చు, ఎగ్జామ్ టైంలో మీరు రిఫర్ చేసుకోవడానికి బాగుంటుంది, రైట్. సో మోస్ట్ ఫోకస్డ్గా చేసుకోండి. డైలీ మనం ఒక క్వశ్చన్ మనం తీసుకుంటున్నాం. ఆల్మోస్ట్ 15 minutes అయితే మనం కేటాయిస్తే ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మనం కవర్ చేసినట్టే, రైట్. అది మీరు ఫైనల్గా రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. సో అయితే ఈరోజు ఈ ఆన్సర్కి సంబంధించిన ఆన్సర్స్ రాసి అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.